హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ రాక్షసుడు పార్ట్ 12. కొనాలి కొంచెం భయపడినా కవర్ చేసుకుంటూ, ఇది చూస్తే విరాజ్ సార్ నమ్మేస్తారా? సీసీ ఫుటేజ్ చూసి నీ మాటలు నమ్మి విరాజ్ సార్ ఆడియో ప్లస్ వీడియో ఉన్న ఇది నమ్మరా అని గీత అనడంతో కొనాలి భయపడుతూ మొబైల్ లాక్కుని పార్లు కొట్టేపోతూ ఉండగా, రేయ్ ఆగాగు, ఇది పగల కొడతావు. మరి ఓకే, మరి నా మొబైల్లో నాకు అలర్ట్ చేసిన సిస్టంలో నా ఫ్రెండ్స్ అందరి మెయిల్స్ లో ఈ వీడియో ఉందిగా, మరి అదేం చేస్తాం అని అనడంతో కొనాల్ బ్రేక్ వేసినట్టు ఆగిపోయాడు. ఇంకొకసారి మానసాన్ని ఇబ్బంది పెడుతున్నట్టు తెలిస్తే ఇతో డైరెక్ట్ గా కంపెనీ అఫీషియల్ సైట్ లో పెడతా అని గీత బెదిరించడంతో కొనాల్ పళ్ళు నూరుకుంటూ, అంతకంటే ఇంకేమీ చేయలేక నువ్వు ఎప్పుడైనా నాకు దొరక్కపోవు అని మనసులో అనుకుంటూ వాళ్ళని కోపంగా చూస్తూ వెళ్ళిపోతాడు. మానస వెంటనే గీతాని హక్ చేసుకుని, చాలా చాలా థ్యాంక్ యూ గీత, నువ్వు నా ప్రాబ్లం అర్థం చేసుకుని ఐడియా ఇచ్చి నాకు తోడుగా ఉన్నావు. నేను ఎలా వాడితో మాట్లాడాలో నాకు చెప్పి వాడు చేసే పనులు వాడితోనే చెప్పించావు. నీకు ఎలా థ్యాంక్ యూ చెప్పాలో నాకు తెలియడం లేదు అని అని చెప్తుంది. అన్ని థ్యాంక్ యూలు వద్దు మానస, నేను ఒక ఫ్రెండ్గా నీకు హెల్ప్ చేశా అంతే. థ్యాంక్ యూ చెప్పి నన్ను దూరం పెట్టేవద్దు అని చెప్పి ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, మానస కొనాలు మాట్లాడింది రికార్డ్ చేస్తుందన్నమాట గీత. కేవలం వాడిని భయపెట్టడానికి మాత్రమే తన ఫ్రెండ్స్ తో మెయిల్లో తన సిస్టంలో ఉంది అని చెప్పింది. అలా ఈవినింగ్ టైం అవడంతో అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. అలా ఒక వారం రోజులు ఆకాష్ మేఘన మోగ ప్రేమతో, విరాజ్ గీత చూపులతో, అప్పుడప్పుడు సిద్ధార్థ్ గారు గీత మీటింగ్లతో, ఆఫీస్ లో నార్మల్ వర్క్ తో వారం రోజులు గడిచిపోయాయి. ఆ వారం రోజుల్లో విరాజ్ కి బంగారు ఎవరో తెలియలేదు. తను తెలుసుకోలేదు. గీత ఆ చిన్నబాబు గారిని చూడలేదు. ఇంకా 2 రోజులలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉంది అనగా ఆ రోజు హాలిడే అవడంతో ఈవినింగ్ బయట లాన్ లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. విరాజ్ కి అర్జెంట్ గా మీటింగ్ ఉండడంతో ఆ రోజు కూడా వెళ్ళిపోయాడు. అందరి మాటల మధ్యలో శశిరేఖ గారు ఉన్నప్పుడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఎంత బాగా జరిగేవో, శశిరేఖ గారికి ఆ వేడుకలు ఎంత ఇష్టమో జానకి గారు చెప్తారు. దానికి గీత మరి ఇప్పుడు ఆ వేడుకలు చేయటం లేదా అని అడుగుతుంది. జానకి గారు, శశిరేఖ లేని బాధలో మేము ఆ వేడుకల్ని మర్చిపోయాం చిట్టి తల్లి. అలా ఎలా వదిలేశారు బామ్మ? ఈసారి ఆవిడ ఉన్నప్పుడు ఎంత ఘనంగా జరిగాయో ఇప్పుడు కూడానే అలానే చేద్దాం అనడంతో అందరూ సిద్ధార్థ్ గారి వైపు చూస్తారు. నా శశి ఉన్నప్పుడు వేడుకలు ఎలా జరిగాయో ఇప్పుడు అలాగే చేద్దాం. అందరూ సంతోషంగా గీత వైపు చూస్తారు. అమ్మయ్య, నువ్వు ఎక్కడ ఒప్పుకోవో అని మళ్ళీ నేను ఒప్పించడానికి ఆ రోజు ఐస్ క్రీమ్ పార్లర్లో చెప్పింది మళ్ళీ ఎక్కడ గుర్తు చేసుకుని చెప్పాలో అని టెన్షన్ పడ్డాను అని డ్రామాటిక్ వేలో చెప్పడంతో అందరూ ఒకేసారిగా నవ్వేస్తారు. నైట్ డిన్నర్ చేస్తున్నప్పుడు విరాజు కూడా చెప్తారు సిద్ధార్థ గారు. దానికి విరాజు తను పెద్దగా దేవుణ్ణి నమ్మకపోయినా అందరి కోసమని ఒప్పుకుంటాడు. ఈసారి ఆఫీస్ స్టాఫ్ ని కూడా ఇన్వైట్ చేయమని సిద్ధార్థ గారు విరాజ్ కి చెప్పడంతో అది తనకి ఏమాత్రం ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటాడు. తర్వాత రోజు స్టాఫ్ అందరికి మెయిల్ పెట్టి ఇన్వైట్ చేస్తాడు విరాజ్. గీతకి రామ్ సీత గారి నుంచి రమ్మని ఫోన్ రావటంతో ఇద్దరు వెళ్ళకపోతే రామ్ సీత గారు బాధపడతారు అని మేఘన ఆ రోజు ఈవినింగ్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. మెయిల్ చూసుకున్న గీత, నేను అభి దగ్గర లేకపోతే ఏదో ఒక టైంలో శశి గారిని గుర్తుకు తెచ్చుకుని అభి డల్ అవుతాడు. అలా జరగకుండా ఉండాలి అంటే నేను ఆ వేడుకల్లో ఉండాలి. విరాజ్ సార్ వాళ్ళ ఇంటికి వేడుకలు స్టాఫ్ అంతా వెళ్తున్నారుగా, వాళ్ళల్లో నేను మిస్ అయినంత మాత్రాన విరాజ్ సార్ గుర్తుంచుకుంటారా ఏంటి అని అనుకుని తన టీమ్మేట్స్ కి తను మేఘన రావటం లేదని చెప్పి ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్లే హడావిల్లో మేఘ ఎలాగో ఆ ఫంక్షన్ కి అటెండ్ అవను అని గీత మెయిల్ చూడదు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు అని విరాజు జాగ్రత్తగా దగ్గరుండి ఏర్పాట్లు చూసుకుంటున్నాడు. ఆ ఏర్పాట్లు చూసిన సిద్ధార్థ్ గారు, ఏర్పాట్లు చాలా బాగున్నాయి చిన్న, స్టాఫ్ వచ్చే టైం అయ్యింది, వెళ్ళి రెడీ అవ్వు. ఓకే మామ అని విరాజ్ రెడీ అవ్వడానికి తన రూమ్ కి వెళ్ళాడు. గీతని బామ్మగారు లలిత గారు మార్నింగ్ తొందరగా రమ్మని చెప్పడంతో గీత రెడీ అయ్యి వచ్చి పూజ ఏర్పాట్లలో హెల్ప్ చేస్తూ ఉండిపోయింది.
డెకరేషన్ చేస్తున్న వాళ్ళు గుమ్మం దగ్గర పూలదండలు సరిగ్గా కట్టకుండా వదిలేయడంతో గీత వాళ్ళని పిలిపించి సరిగ్గా కట్టించింది. అవి తనకు నచ్చినట్టు రాకపోవడంతో వాళ్ళని దింపి తనే ఎక్కి కట్టి దిగుతూ ఉంటే తను వేసుకున్నది హాఫ్ శారీ అవటంతో ఇక అలానే తట్టుకుని కింద పడిపోబోతుంది తగులుకుని. అప్పుడే రెడీ అయ్యి కాలు మాట్లాడుతూ అక్కడికి వచ్చిన విరాజ్ ఎవరో కింద పడుతున్నట్టు కనిపించడంతో ఒడిసి పట్టుకుని తన గుండెలకు హత్తుకుంటాడు. కింద పడతా అనుకుని ఇంకా దెబ్బలు తగలకపోగా ఎవరిదో గుండె చప్పుడు వినిపించడంతో కళ్ళు తెరిచి చూస్తుంది. తన ఎదురుగా ఒక వ్యక్తిని చూస్తే తన గుండె సడి అమాంతం పెరిగిపోతుందో. అదే వ్యక్తి తన పట్టుకున్నది ఒక అమ్మాయిని అని అర్థమయ్యి తన మొహం చూడకుండా తనని కిందకి దింపుతాడు. ఆ అమ్మాయి తనని ఇంకా వదలకపోవటంతో చిరాగ్గా తన మొహాన్ని చూస్తాడు. అలా చూసిన విరాజ్ కి తననే కన్నార్పకుండా చూస్తున్న గీత కనిపించడంతో చిరాకు పోయి ఆ ప్లేస్ లో ప్రశాంతత వస్తుంది. ఇద్దరు అలా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉండగానే విరాజ్ చెయ్యి డైరెక్ట్ గా తన నడుముకి తాకడంతో గీత ముందుగా ఈ లోకంలోకి వచ్చి ఇబ్బందిగా కదలడంతో విరాజ్ తనని సరిగ్గా నిలబెట్టాడు. కాని తన చుట్టూ చేతులు తీయలేదు. ఓయ్, నీకు సరిగ్గా నడవడమే రాదనుకుంటా, ఇప్పుడు అర్థమైంది నీకు సరిగ్గా నిలబడడం కూడా రాదు అని విరాజ్ అనడంతో విరాజ్ తనని అలా అనడంతో విరాజ్ పొజిషన్, అసలు విరాజ్ అక్కడ ఎందుకున్నాడో అన్నీ మర్చిపోయి విరాజ్ ని ఉక్రోషంతో చూసి నేనేమీ కావాలని మీ మీద పడడం లేదు, నేను పడే టైంకి మీరు పట్టుకున్నారు, తప్పు మీది నాది కాదు అని గీత అంటుంది. అరే, తప్పు నాది ఎలా అవుతుంది, నువ్వే నా మీద పడుతున్నావు, తప్పంతా నీదే అని విరాజ్ అంటూ ఇద్దరు వాదించుకుంటున్నారు. విరాజ్ పట్టుకోవడం దగ్గర నుంచి వాళ్ళిద్దరూ తిట్టుకోవడం వరకు చూస్తున్న ఆకాష్ రంగమ్మ అంతే చూస్తున్నారు వాళ్ళిద్దరూ. ఆకాష్ కైతే గీత ఎదురుగా ఉంటే విరాజ్ అలానే అన్ని మర్చిపోయి ప్రవర్తిస్తాడు అని ఈ వారం రోజుల్లో అర్థమైపోయింది కాబట్టి అంత షాక్ అవ్వలేదు. ఆకాష్ బాబు, నేను చూస్తుంది విరాజ్ బాబునేనా అని రంగమ్మ అనడంతో ఆ అవును రంగమ్మ, నువ్వు చూస్తుంది విరాజ్నే అని అంటాడు ఆకాష్. వీళ్ళ మాటలు వినిపించిన గీత విరాజ్ కి అటువైపుకు తిరిగి మళ్ళీ వాళ్ళ పొజిషన్ చూసుకుని దూరం జరుగుతారు. విరాజ్ ని చిరుకోపంగా చూసి గీత అక్కడి నుండి వెళ్ళిపోతుంది. గీత వెళ్ళిపోవడంతో విరాజ్ ఆలోచిస్తూ రంగమ్మ, ఆ అమ్మాయి ఎవరు అని ఆకాష్ ఏదో అనబోతూ ఉంటే విరాజ్ చూడడంతో ఆపేస్తాడు. గీతమ్మ మీకు తెలియదా బాబు అని సిద్ధార్థ్ బాబు గారిని గుడిలో కాపాడిన అమ్మాయి, మన హాట్ హౌస్ లోనే ఉంటున్నారు కదా బాబు అని ఎవరో పిలవడంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రే బావా అంటే గీత బాబాయ్ చెప్పే బంగారమా? ఇక విరాజ్ ఏదో ఆలోచిస్తూ అవునని తల ఊపుతాడు. అయినా బావా, రంగమ్మని ఎందుకు అలా అడిగావు? మన ఆఫీస్ స్టాఫ్ నుంచి వచ్చింది అనుకోవచ్చు కదా. రే ఈడియట్, మన స్టాఫ్ ఇంకా రాలేదు, తను ముందుగా వచ్చింది అనుకున్నా, తను మన కోసం వెయిట్ చేయకుండా డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోయింది అని విరాజ్ అనడంతో ఆకాష్, బావా 5 seconds లో నువ్వు ఇదంతా ఆలోచించావా? ఆకాష్ విరాజ్ భుజంపై తడుతూ నాతో ఉంటూ నువ్వు కూడా నాలాగే అని విరాజ్ షార్ప్ లుక్స్ కి తట్టుకోలేక ఇంట్లో సిద్ధార్థ గారు ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నట్టు కనిపించడంతో అక్కడికి వెళ్తాడు. వేరే వైపుకి వెళ్తున్న విరాజ్ వాళ్ళ మామని పిలవడంతో అక్కడికి వెళ్తాడు చిరుకోపంగా. ఇంట్లోకి వెళ్ళిన గీతకి తను ఎవరితో మాట్లాడిందో అని అర్థమై టెన్షన్ తో గోలు కొరుక్కుంటూ విరాజ్ సార్ ఏంటి ఇక్కడ, అయినా సార్తో అలా ఎలా మాట్లాడేశాను అనుకుంటుంది టెన్షన్ తో గోళ్లు కొరుక్కుంటూ. ఒక పక్కన నిలబడ గీతని సిద్ధార్థ్ గారు చూసి బంగారు, ఇక్కడ ఏం చేస్తున్నావు, నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తా పదా అంటారు. నాకు ఇప్పుడు ఏం సర్ప్రైజ్ వద్దాది అని గీత అనడంతో లేదు లేదు, నువ్వు ఈ రోజు తెలుసుకోవాలి అని అంటూ ఉండగానే అక్కడికి ఆకాష్ వస్తాడు. ఆకాష్ ని చూసిన గీత మాట్లాడడం ఆపేస్తే సిద్ధార్థ గారు అడిగా వెళ్తున్న విరాజ్ ని పిలుస్తాడు. దగ్గరికి వచ్చిన విరాజ్ ని చూసిన గీత దేవుడా, ఈ అభి ఏంటి ఈ రావణ్ణి పిలుస్తున్నాడు అని అనుకుంటుంది. దగ్గరికి వచ్చిన విరాజ్ ని చూపిస్తూ భుజం మీద చేయి వేసి బంగారు, నీకు ఇప్పటి వరకు పరిచయం చేయలేదు కదా అని విరాజ్ ని చూపిస్తూ నా మేనలుడు, మీ లలిత ఆంటీ కొడుకు అని గీత వైపు చూపిస్తూ చిన్న తన బంగారు అని పరిచయం చేస్తాడు.
మీ ఇద్దరు ఇంతకు ముందే పరిచయం అయి ఉంటారు కదా అని గీతని అడుగుతారు. విరాజ్ గీతని చూస్తూ, ఆ అవును మామ, తను మన కంపెనీలోనే వర్క్ చేస్తుంది. గీత సిద్ధార్థ్ గారిని చూస్తూ, అంటే అభి జీవి సొల్యూషన్ మీద. ఆ అవును బంగారు అని అనగానే గీత సిద్ధార్థ్ గారికి దూరం జరిగి, సారీ సార్, ఇప్పటి వరకు నేను మిమ్మల్ని గౌరవం లేకుండా పిలిచినందుకు అని అనగానే సిద్ధార్థ్ గారు బాధపడుతూ, అలా అనుకు బంగారు, నేను నువ్వు పనిచేసే ఆఫీస్ మాదే అని తెలిస్తే నువ్వు ఇక్కడ ఉండడానికి ఒప్పుకోవు అని చెప్పలేదు నీకు ఈ విషయం. నేను చెప్పకపోతే వేరే వాళ్ళ ద్వారా అయినా నీకు తెలుస్తుంది. అలా తెలియటం నాకు ఇష్టం లేదు. అయినా నీకు నేను పరిచయం అయ్యింది అభిగా, మన రిలేషన్ ని అలాగే ఉండనివ్వు బంగారు అని చెప్పడంతో గీత కూడా ఓకే అన్నట్టు తలూపి అక్కడి నుండి వెళ్తుంది. గీత వైపు చూస్తున్న సిద్ధార్థ్ గారితో, తను సెట్ అవ్వడానికి కొంచెం టైం ఇవ్వండి మామ, తనకి ఇప్పుడే కదా తెలిసింది అని చెప్పడంతో సిద్ధార్థ గారు కూడా సైలెంట్ గా వెళ్ళిపోతారు. విరాజ్ మాత్రం గీత వెళ్ళిన వైపే వెళ్తాడు. ఆకాశ్ సెంటర్ లో శిలా స్తంభంలో నిలబడి చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన చారీ గారు ఆకాష్ అలా అన్ని పనులు ఉంచుకుని ఒక రౌండ్ తిట్టి వెళ్ళిపోతారు. గీత వెనుక వెళ్ళిన విరాజ్ గీతని చూస్తూ, చూడు గీత, నువ్వు మా మామకు పరిచయం అయ్యింది బంగారుగా, దాని మధ్యలోకి జీవి సొల్యూషన్ స్టేటస్ ని తీసుకురావద్దు. నువ్వు పరిచయం అయిన దగ్గర నుంచి మామ హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఆ హ్యాపీనెస్ ని ఆయనకు దూరం చేసి ఆయన మళ్ళీ బాధపడేలా చెయ్యొద్దు. నేను చెప్పింది నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నానని తను చెప్పాల్సిందంతా చెప్పి వెళ్ళిపోయాడు విరాజ్. గీతకు కూడా విరాజ్ చెప్పింది సరైంది అనిపించడంతో మళ్ళీ హుషారుగా పూజ పనుల్లో హెల్ప్ చేస్తూ ఉంటుంది. తను మళ్ళీ మామూలు అవడంతో సిద్ధార్థ గారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. పూజ టైం అవటంతో అన్ని బ్రాంచ్ల స్టాఫ్ పూజ దగ్గర కూర్చుంటారు. గీతని చూసిన వాళ్ళ టీమ్మేట్స్ రాను అని చెప్పావుగా అని అడగడంతో, నేను వెళ్లే ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యింది, అందుకే ఇక్కడికి వచ్చాను అని చెప్పి కవర్ చేస్తుంది. పూజలో పాట పాడమని అడగడంతో లలిత గారు పాట పాడడం మొదలు పెట్టారు. అందరూ భక్తితో వింటున్న టైంలో లలిత గారికి దగ్గొస్తున్నా కష్టం మీద పాడుతూ ఉంటారు. లలిత గారి వైపు చూసిన గీతకి ఆవిడ ఇబ్బంది అర్థమయ్యి పాటని కంటిన్యూ చేస్తూ పాడుతుంది. ముకుందా ముకుందా అన్న పాటని చాలా అందంగా పాడి ఆ పాటని పూర్తి చేస్తుంది. ఇదన్నమాట. ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి.